వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో మనవి చేసుకుందునని రాయబడి ఉంది. మనము ఈ నిశ్చయత కలిగి ఉండాలి. మనకు క్షేమము ఆధారము ఆయననండి, మనకి ఇంక వేరేదేమీ లేదు అని నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆయన నిజముగా నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు, నీకు ఆధారమై ఉన్న దేవుడు అన్నాడు. అక్కడ రాయబడుతూ ఉన్నది నీవే నా ప్రభుడవు అని దేవుణ్ణే మహిమపరుస్తున్నాడు. ఎప్పుడైతే నీవు అంతగా నిశ్చయత కలిగి నీవే నా దేవుడు, నీవే నా ప్రభువు, నీకంటే క్షేమము నాకు లేదు, నీవే నా క్షేమము ఆధారం క్షేమాధారమై ఉన్నావు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నీ హృదయంలో అంతగా నిశ్చయత కలిగి నువ్వు ఉంటావో నిశ్చయముగా నీకు ఆయన క్షేమాధారమై ఉన్న దేవుడై ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినా, ఎలాంటి పరిస్థితులు అనుభవించినా ఆయన క్షేమము ఆధారమై ఉన్నాడు. క్షేమాధారముగా దేవుడు నీకు తోడుగా ఉండి నిత్యము నేను బలపరిచే దేవుడై ఉన్నాడు.